శతమానం భవతి. ఏంటి అలా చూస్తున్నారు? నేనేం తప్పుగా మాట్లాడలేదే. అలా నువ్వు అనుకుంటే సరిపోదు. నీ మాటలో అర్థమేంటో నాకు అర్థమైంది. ఎందుకు అమ్మాయి మనసును చెడగొట్టాలని చూస్తున్నావు? మురారి మనసులో సత్య అంటే ఒక మేనగోళ్ళగా మాత్రమే ఉంది. తన మీద ఇంకెలాంటి ఉద్దేశం లేదు. ఆ ప్రేమ ఫలించదని తెలిసినప్పుడు నా కూతురు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఇలా జరగని దాన్ని జరుగుతుంది అని నువ్వు అమ్మాయి మనసుని ఇలా స్పాయిల్ చేయడం నాకేం నచ్చడం లేదు. నేనేం నా కూతురు లైఫ్ని స్పాయిల్ చేయడం లేదు. నా తమ్ముడు ప్రేమను సంపాదించుకోమని చెప్తున్నాను. అదేం తప్పు కాదే. నేనేం కాని పని చేయలేదు. ఇంకేం మాట్లాడక జయ. మురారి పక్కన రాధ ఉంది. తన ఆరోగ్యం కుదుటపడాలని, తనకి గతం గుర్తు రావాలని ట్రీట్మెంట్ జరుగుతోంది. ఏ క్షణమైనా తనకి గతం గుర్తొస్తుంది. ఆ మరుక్షణమే వాళ్ళకి పెళ్లి ముహూర్తం పెట్టడానికి అత్తయ్య సిద్ధంగా ఉన్నారు. జరగబోయేది ఇదే అయినప్పుడు జరగని దాని గురించి నువ్వెలా కలగంటావు? ఆ కల్లో నా కూతుర్ని బతకమని ఎలా చెప్తున్నావు? కలలు కంటున్నది నేను కాదు, కలలో బతుకుతున్నది మీరు, మా అమ్మ. రాధకేదో గతం గుర్తుకొచ్చేస్తుంది, ఈ పెళ్లి జరిగిపోతుంది అని లేనిపోని ఆశల్లో బతుకుతుంది మీరు. ఏమో రేపేం జరుగుతుందో ఈరోజు మీరు ఎలా ఊహిస్తారు? అప్పుడు నిశ్చితార్థం అనుకున్నారు, జరిగిందా? అది ఇల్లు వదిలి పారిపోయింది. ఇప్పుడు పెళ్ళనుకుంటున్నారు, అదేదో జరిగిపోతుందన్నట్టుగా ఊహించుకుంటున్నారు. ఏం జరుగుతుందో, మధ్యలో ఇంకేమవుతుందో ఎవరికి తెలుసు? శుభమా అని పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే ఇలా మాట్లాడతావేంటి? నా మాట తీరే అంత. ఏం జరుగుతుందో తెలియని దాని గురించి జరిగిపోతుంది అని ఆశలు పెట్టుకోవడం నాకు తెలీదు. నేను అనుకున్నదే చేస్తాను. రా సత్య, నువ్వు కూడా స్నాక్స్ తిందువు గాని. నాకొద్దు మావయ్య, మీరు తినండి. కొంచెం తిను సత్య. వద్దులే, నాకేం తినాలని లేదు. నేను కాసేపు బయట కూర్చుంటాను మావయ్య. హాస్పిటల్లోని ప్రతి బ్లాక్లోనూ సీసీ కెమెరా ఉన్నట్టుంది. అవును మేడం, ఫర్ సెక్యూరిటీ రీజన్స్ ప్రతి చోట తప్పకుండా సీసీ కెమెరాలు పెట్టాలి. మరీ ముఖ్యంగా హాస్పిటల్స్లోని ఎవ్రీ బ్లాక్లో సీసీ కెమెరా మానిటరింగ్ ఉండాలి అని హెల్త్ మినిస్టర్ నుండి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి మేడం. అందుకే అరేంజ్ చేశాం. పదండి మేడం. రండి మేడం, కూర్చోండి మేడం. నమస్తే మేడం. ఒకసారి ఆ ఫుటేజ్ చూపించు. జనరల్గా ఈ ఫుటేజ్ ఎవరికి చూపించాం మేడం. కాకపోతే ఊర్మిళాదేవి గారి స్టేటస్ ఏంటో ఈ సిటీలో అందరికీ తెలుసు. మేడమే పర్సనల్గా మా ఎండి గారికి ఫోన్ చేయడంతో ఆయన మీకు చూపించమని చెప్పారు. చెప్పండి మేడం, ఏ డేట్ నుంచి చూడాలనుకుంటున్నారు? 22nd అరౌండ్ మార్నింగ్ 11:45కి వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అయినట్టుగా తెలిసింది. ఆ టైం ఒకసారి చూడండి. ఓకే మేడం. ఆటోలో ఇంకెవరో కూర్చున్నట్టున్నారు కదా, తనని చూడటానికి అవుతుందా? లేదు మేడం, ఆవిడ బయటకు వస్తేనే కెమెరాలో రికార్డ్ అవుతారు. ఎందుకంటే కెమెరా ఆ ఏరియా మొత్తం క్యాప్చర్ చేస్తుంది. బట్ ఆటోలోంచి దిగితే కానీ ఆమె కనిపించదు. తను దిగలేదండి, వేరే కెమెరాలో ఉందేమో చూస్తారా? చూపిస్తాను మేడం.
ఆటో అతని అడ్రస్ ఎలా తెలుసుకోవాలి? నాకు ఆటో నెంబర్ ఇవ్వగలుగుతారా? ఓకే మేడం. మేడం ఇదిగోండి నంబర్. ఒక నిమిషం. ఇప్పుడు ఈ నెంబర్ని ఆర్టీఓకి ఇస్తే ఇతని అడ్రస్ తెలుస్తుంది. సో ఇతనితో పాటు ఆ రోజు ఆటోలో ఇంకెవరున్నారో అక్కడ తెలుస్తుంది. చేసిన సాయానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అందుకే ఇంత ప్రాసెస్ చేస్తున్నాను. నెంబర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి, ఇది ఉంచండి. వద్దు మేడం. పర్లేదు, తీసుకోండి. థ్యాంక్స్ మేడం. ఎంతైనా పట్నం పట్నమే. ఆకాశం నుండి బిల్డింగులు కనిపిస్తున్నాయి. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అదే పల్లెటూరులో అయితే చుట్టూ పొలాలు, 2 అంతస్తులు దాటి ఇల్లు తప్ప ఇంకేమీ ఉండదు. ఈ సిటీ ఎంత బాగుందో. సిటీని చూపించమంటే మాత్రం మావయ్య చూపించటం లేదు. ఎంతసేపు రాధ గురించి ఆలోచిస్తాడే కానీ మావయ్యని ఇంతలా అభిమానిస్తున్న నా గురించి మాత్రం ఆలోచించడు. ఏమండి, ఇక్కడ కేకులు అమ్మే బేకరీ ఎక్కడుంది? ముందుకెళ్తే రైట్ సైడ్ ఉంటుందండి. అది నాకు తెలుసులేండి. ఇంకేమైనా కొత్త బేకరీలు ఏమైనా పెట్టారేమో అని అడిగాను. మీరు వెళ్ళండి. హలో సత్య, హైదరాబాద్ వెళ్ళావు కదా, ఎలా ఉంది? భాగ్యనగరానికేం భాగ్యంగానే ఉంది, కానీ మొత్తం మేమే చూడలేదు. అదేంటే అంత దూరం వెళ్ళి చార్మినార్ చూడకపోతే ఎలా? ఊర్లోకి వచ్చాక ఎలా తలెత్తుకుంటావు? నేను అదే మా మావయ్యని హాస్పిటల్లో అడిగాను, కానీ కుదరదు అని చెప్పాడు. ఏం చేయను చెప్పు? అందుకే కనిపించే 4 బిల్డింగులు చూస్తున్నాను. నువ్వే చూస్తున్నావంటే ఒంటరిగా బయటకొచ్చావా? అవును, నేనేమైనా చిన్నపిల్లనా తప్పిపోతాను అనుకోవడానికి? నీకు విషయం తెలుసా? నాకన్నీ తెలిసినట్టుగానే మాట్లాడుతున్నాను. ఈ ఊరికి నేను కొత్త అనే అనుమానం ఎవ్వరికీ రాదు. ఊరికి కొత్త అంటోందిరా, పద వెళ్దాం. పద. అసలే సిటీ వాళ్ళు మనకంటే ముదురుగా ఉంటారు. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు. నువ్వు ఈ సత్యభామని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నేను మొదటిసారి సిటీకి వచ్చినట్టు అసలు ఎవరికైనా అనుమానం వచ్చేలా ఉంటే కదా నేను ఊరికి కొత్త అనుకోవడానికి. నువ్వేం భయపడక్కర్లేదు. ఇంతకీ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రేపు మా మావయ్య పుట్టినరోజు కదా, కేక్ కొనడానికి వెళ్తున్నాను. హలో సత్య, హలో. ఇదో పిచ్చిది మాట్లాడుతూ మధ్యలో కట్ చేసింది. ఏంటో. చచ్చినోడా! అయ్యో అయ్యో, ఇప్పుడు ఎలా? స్వామి, ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కంటారు. దేవుడు ఎలా కరుణిస్తాడు, ఎవరికి కనిపిస్తాడు అని అందరూ అంటుంటారు. కానీ కరుణించాలి అని అనుకుంటే ఒక రూపాన్ని నువ్వే పంపిస్తావని రాధని మా ఇంటికి పంపించి నిరూపించావు స్వామి. వయసైపోయిన మేము ఒకరి సాయం లేకుండా బ్రతకలేని పరిస్థితికి వచ్చాము. ఎలా బ్రతకాలో తెలియక తలలు పట్టుకున్నాము. సమయానికి నువ్వే పంపించినట్టుగా రాధ మా ఇంటికొచ్చింది. మాకు కూతురుగా మారింది. తనకి
తనకి మేమెంత తోడయ్యామో తెలియదు గాని తను మాత్రం మాకు చాలా దగ్గరయ్యింది. కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడుకుంటుంది. ఈరోజు 4 మెతుకులు తింటున్నాము అన్నా, నలుగురికి డబ్బులు ఇవ్వగలుగుతున్నాము అన్నా ఇదంతా ఆ అమ్మాయి చలవే స్వామి. తను 10 కాలాల పాటు చల్లగా ఉండేలా నువ్వే చూడు స్వామి. గుడ్ ఈవినింగ్ బాబాయ్. గుడ్ ఈవినింగ్ అమ్మా. తులసి, వస్తున్నానండి. అమ్మాయి వచ్చింది, కాఫీ తీసుకురా. అలాగేనండి, ఇప్పుడే 5 నిమిషాల్లో చేసి తీసుకొస్తాను. అలాగే కూర్చో అమ్మా. మీ పిన్ని మంచి కాఫీ తీసుకొస్తుంది, అందరం కలిసి తాగుదాం. ఇదిగోనండి, తీసుకోమ్మా. పిన్ని, అన్ని దానాల్లోకి మంచి దానం ఏంటి? ఎందుకమ్మా? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎందుకమ్మా అని మళ్ళీ ప్రశ్న వేస్తారేంటండి? అమ్మా రాధా, ఒకరికి డబ్బిచ్చావనుకో ఇంతేనా అనుకుంటారు. ఆస్తి ఇచ్చావనుకో ఇంకా ఉంటే బావుణ్ణు అనుకుంటారు. అదే అన్నం పెట్టావనుకో కడుపు నిండగానే చాలు అంటారు. 10 కాలాల పాటు చల్లగా ఉండమని దీవిస్తారు. అందుకేనమ్మా అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే అన్నదానం చేయడం ఎంతో పుణ్యం. అయితే రేపొక 10 మందికి అన్నదానం చేయాలనుకుంటున్నాను పిన్ని. పొద్దున్న ఏర్పాటు చేస్తారా? అలాగేనమ్మా, తప్పకుండా చేస్తాను. కానీ అన్నదానం అంటున్నావు కదా, ఎవరి పేరు మీద చెయ్యాలనుకుంటున్నావమ్మా? బావుందే, నన్ను అడగొద్దని చెప్పి నువ్వెందుకు అడుగుతున్నావు? చూసావా అమ్మాయి చెప్పలేక ఎలా ఇబ్బంది పడుతుందో? చూడమ్మా రాధా, మీ పిన్ని అలాగే అడుగుతుంది. నువ్వేం పట్టించుకోకు. నీకు ఇష్టమైతేనే చెప్పు, లేదంటే నువ్వు ఏమీ చెప్పకు. అన్నదానం చేద్దాం అనుకున్నావు కదా, తప్పకుండా చేద్దాం. ఇందులో రహస్యం ఏం లేదు బాబాయ్. నా మనసుకి నచ్చిన మనిషి పుట్టినరోజు. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని, ఎప్పుడూ ఆనందాల్లో తేలి ఆడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు నేను చెప్పలేకపోయినా ఇలా 10 మందికి అన్నదానం చేసి వాళ్ళ ఆశీర్వాదం తనకు చేరేలా చేద్దామని నా ఆలోచన. శుభం, చాలా మంచి పనమ్మా. తప్పకుండా అలాగే చేద్దాం. పొద్దునే మీ పిన్ని రెడీ చేస్తుంది, మనం గుడికెళ్ళి అన్నదానం చేద్దాం. అమ్మా రాధా, పిన్ని అన్నావు కాబట్టి ఒక అమ్మగానే భావించి నీకు సలహా ఇస్తున్నానమ్మా. నీకిష్టమైన మనిషి అంటున్నావు అంటే నీ మనసులో అతని పట్ల ఎలాంటి స్థానం ఉందో నాకర్థమైంది. తన పుట్టినరోజు నాడు 10 మందికి అన్నం పెట్టాలనుకున్నావు. అది నీ గొప్ప మనసుకు నిదర్శనం. మరి నీ మనిషి అనుకున్నప్పుడు అతనికి దగ్గరగా ఉండడం మంచిది కదమ్మా. మరి అలాంటి వాళ్ళకి నువ్వెందుకమ్మా దూరంగా ఉన్నావు? చూడు తులసి, అమ్మాయి చెప్పలేక ఇబ్బంది పడుతుందని మనకు అర్థమైంది కదా. వచ్చిన ఇన్ని రోజులకి నోరు తెరిచి మనల్ని ఒక మాట అడిగింది. అక్కడతోనే దాన్ని వదిలేయాలి. తను చెప్పాలనుకుంటే మనకి చెబుతుంది కదా, ఇంకెవరితో చెబుతుంది? అమ్మా, పిన్ని మాటలు ఏమీ పట్టించుకోకు. నువ్వు పైకెళ్ళి కాస్త ఫ్రెష్ అవ్వు. ఎంత పనిచేసావురా వాసు. నిన్ను ఎలా చూడడానిక
ఈ పరిస్థితుల్లో చూడ్డానిక మేమందరం ఉన్నాం. అచేతనంగా ఎలా ఉంటావో తెలియని పరిస్థితిలో నువ్వు ఉంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉందిరా వాసు. అయినా భానుకి ఇదంతా అర్థం కావడం లేదు. తన తండ్రి తన కోసం వచ్చాడు అంటే ఎంత తపన పడుంటాడో భాను తెలుసుకోలేకపోయిందా? మనతో ఉన్నన్నాళ్ళు అందర్నీ ఎంతగానో అభిమానించే భాను ఈ రోజులా దూరమైపోయినందుకు తన తండ్రి ఎంత తల్లడిల్లిపోతాడో కూడా కూతురు ఊహించలేదా? నా ప్రాణ స్నేహితుడికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా దానికి భాను ఏ కారణంరా. ఏంటి నాన్న అలా అంటారు? భాను ఏమన్నా కావాలని చేస్తుందా? భాను ఎలాంటి మనిషో మనకి తెలీదా? అసలు ఇలా ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు కదా. నిజమే కార్తీక్, పిల్లలు తమ కళ్ళ ముందే ఉండాలని, వాళ్ళెప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారా? కానీ ఆ పిల్లలు దూరం అయ్యారు అంటే ఆ మనసు తట్టుకోలేదురా. ఆ కన్న ప్రేమ ఊరికి ఉండలేదు. ఎందుకు దూరంగా ఉన్నారా అని ఆలోచిస్తూ ఇంట్లో కూర్చోలేదు. వాళ్ళని చూడాలని, కలుసుకోవాలని, వాళ్లతో మాట్లాడాలని, తిరిగి వాళ్ళని ఇంటికి తీసుకురావాలని అనుక్షణం మనసు తల్లడెళ్ళిపోతూ ఉంటుంది. నీ విషయంలో కూడా అదే జరిగింది. భాను ఇక్కడే ఉందని తెలియగాని తన కూతుర్ని కలవాలనే ఆలోచనతోనే వెళ్ళాడు. చివరికి ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చాడు. మీరు చెప్తుంది నిజమే అత్తయ్య. కానీ భాను పొరపాటు చేస్తుందని, కానీ మనందరి మీద కోపాన్ని పెంచుకొని దూరంగా ఉంటుందని నేను అనుకోలేదు. ఎందుకంటే నా చెల్లెలు మనసేంటో, తన కుటుంబం గురించి తాను ఎలా ఆలోచిస్తుందో నాకు పూర్తిగా తెలుసు. అన్నీ తెలిసిన భాను ఇలా దూరంగా ఎందుకుంటుందన్నది మాత్రమే తెలుసుకోలేకపోతున్నాను. ఇంకా ఇక్కడే ఉంటే మీ అందరికీ ఇలాగే బాధగా ఉంటుంది. నాన్నకి ఎలాగూ రేపటి వరకు స్పృహ రాదని చెప్పారు కదా. మీరు ఇక్కడే ఉండి బాధపడుతూ ఉంటే చూడ్డానికి నాకు కష్టంగానే ఉంటుంది. కార్తీక్, మావయ్యని అత్తయ్యని తీసుకొని నువ్వు ఇంటికెళ్ళు. హాస్పిటల్లో నేనుంటాను. నాన్నని నేను చూసుకుంటాను. లేదు పార్థు, నా వాసును వదిలి నేను వెళ్ళలేను. మీరందరూ వెళ్ళండి. కావాలంటే నేనే ఉంటాను. అర్థం చేసుకోండి మావయ్య. మీ ప్రాణంతో సమానంగా చూసుకునే మనిషి అలా అచేతనంగా ఉన్నారు అంటే తట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో నేను ఊహించగలను. పోనీ మీరు తన పక్కన కూర్చున్నా కూడా మీ మాట, బాధ ఏది ఆయనకి తెలియవు. ఆయనకి స్పృహ వచ్చే సమయానికి నాన్న కళ్ళ ముందు మీరుంటే ఆయన ఎంతో సంతోషపడతారు. పొద్దున్న నుంచి మీరంతా ఇక్కడే ఉన్నారు కదా. ఈ రాత్రికి నేనొక్కనే ఉంటాను. ప్లీజ్ మీరు వెళ్ళి రేపు పొద్దునే రండి. కార్తీక్, తీసుకెళ్ళు. చూసావా రాధా, సత్య బయట కూర్చుంటానని చెప్పెళ్ళింది. తను ఇక్కడే ఉంటుంది అనుకున్నాను. ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోయిందో. మధ్యాహ్నం నుంచి సిటీ చూసొస్తానని నాతో చాలాసార్లు చెప్పారు బాబు. తర్వాత మీరు కుదరదన్నారు కదా. ఆ అమ్మాయి అదే బాధపడుతుంది. పొరపాటున తను ఒక్కరితే వెళ్ళిందేమో. ఇంతకుముందు తనెప్పుడు సిటీకి రాలేదని చెప్పింది కదా. అలాంటిది
తెలియని ప్రదేశానికి ఒక్కతే ఎలా వెళ్తుంది? పైగా సత్య అమాయకురాలని అందరికీ తెలుసు కదా. అదే కదా నా భయం. సత్యకి ఊహ తెలిసినప్పటి నుంచి మా ఊరి పొలిమేర కూడా దాటలేదు. ఆ ఊర్లోనే ఉండేది. అలాంటి వ్యక్తిని సిటీకి తీసుకొచ్చేసరికి చూడాలని ఎంతో అనుకుంది. కానీ నేనే ఏదో ఆలోచనలో ఉండి తనతో వద్దు అన్నాను. కానీ ఇలా ఒంటరిగా వెళ్ళిపోతుందనుకోలేదు. మీరు అనవసరంగా భయపడకండి మురారి గారు. సత్య అమాయకురాలైనా చిన్నపిల్ల అయితే కాదు కదా. ఇక్కడే దగ్గరగా ఈ వీధి చివరి వరకు వెళ్ళుంటుంది. వచ్చేస్తుందిలేండి. లేదు రాదా, తన చేతిలో ఫోన్ ఉండి తనతో మాట్లాడితే నేను కూడా ఇంతలా భయపడేవాణ్ణి కాదు. కానీ ఇప్పుడు ఫోన్ కూడా పనిచేయట్లేదు. ఎందుకంతలా బాధపడుతున్నారు? నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను రా. నీకో సంగతి తెలుసా? నేను నా బంగారు తల్లిని చూశాను. ఆ తర్వాతరా నాకు యాక్సిడెంట్ జరిగింది. భాను చూసారా? భాను హాస్పిటల్ కూడా వచ్చింది. హాస్పిటల్ కా?